హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను. నేను ట్రైనర్ సర్టిఫికేషన్ చేశానని చెప్పి ఆ వీడియో అయితే 100K పీపుల్కి రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఆ వీడియోలో చాలామంది కామెంట్ పెట్టారనమాట, బ్రదర్ సర్టిఫైడ్ ట్రైనర్ అవ్వాలంటే ఈ కోర్స్ని ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి చాలామంది నాకు కామెంట్ అండ్ డిఎం చేశారన్నమాట. ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడదాం. అవి కోర్స్ ఎలా చేయాలి, ఈ వెబ్సైట్ ఏంటి అన్నది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ కోర్స్ ఒకటే కాకుండా మనకు ఒక సర్టిఫైడ్ ట్రైనర్ అవ్వాలంటే ఏం చేయాలన్నది కూడా నేను చెప్తాను. ఎండ్ వరకు చూడండి వీడియోని. సో ఫస్ట్ అయితే ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అడ్రస్ బార్లో iasdt.in అని సెర్చ్ చేయండి. సో మీకు అప్పుడైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి కోర్సెస్ మీద సెలెక్ట్ చేయండి. దీంట్లో చాలా కోర్సెస్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సెర్చ్ బార్లో డిప్లొమా ఇన్ ఫిట్నెస్ ట్రైనర్ అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, దాంట్లో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి కోర్స్ లింక్ అయితే కింద వస్తుంది. ఎన్రోల్ నౌ మీద క్లిక్ చేయండి. అదైతే కార్ట్లోకి యాడ్ అవుతుంది. మీరు డైరెక్ట్ చెక్అవుట్ చేసి కార్ట్లోంచి మీరు సెలెక్ట్ చేయాలి. కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ పేరు, డీటెయిల్స్, అడ్రస్ అది కింద పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ మెయిల్కి అయితే లింక్ వస్తుంది. అది నేను క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్స్ అన్నవి వస్తూ ఉంటాయి వెబ్సైట్లో. ఆ పీడిఎఫ్స్ అన్నవి ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు 30 to 40 డేస్లో అయితే మీకు ఆన్లైన్లో సర్టిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆన్లైన్లో సర్టిఫికేషన్ వచ్చిందో ఒక 30 to 40 డేస్లో హార్డ్ కాపీ అన్నది మన అడ్రస్కి సెండ్ చేస్తారన్నమాట పోస్ట్ ద్వారా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే లింక్ అని డిఎం చేయండి. డైరెక్ట్గా మీకు డిఎం చేస్తాను నేను లింక్ని. సో గైస్, వీడియో ఎండ్ వరకు చూసాక మీరు ఈ కోర్స్ చేస్తే ట్రైనర్ అయిపోతారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ట్రైనర్ అవ్వాలంటే మినిమం మీరు 2 years ఆఫ్ జిమ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి. అండ్ మీకు ఫామ్ అండ్ కరెక్షన్ ఎలా చేయాలి, నెక్స్ట్ డైట్ ప్లాన్స్ ఎలా ఇవ్వాలి, ఇలాగా ఈ బేసిక్ నాలెడ్జ్ అన్నది మీకు ఈ సర్టిఫికేషన్లో రాదనమాట. మీరు ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ కోచ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలన్నది నేను ఒక సిరీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సిరీస్ ఎవరికంటే ఒక ట్రైనర్ అవ్వాలి, జిమ్లో కోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్ అయితే ఫాలో చేసి పెట్టండి. హస్తల వేస్తా.